హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వైట్ ఎగ్ మ్యాగీ. ఈ రెసిపీని మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా ఎగ్లో నుంచి ఎల్లోని సెపరేట్ చేసుకున్న వైట్ ఎగ్ని ఇందులో వేసుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇష్టపడితే మీరు ఎల్లోని కూడా యాడ్ చేసుకోవచ్చు. డైజెషన్ కూడా బాగుంటుంది, ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని నేనైతే ఇలా ట్రై చేశాను. నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇందులోనే కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వేసానండి. తర్వాత బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో మనం మ్యాగీ ఎంతైతే కుక్ చేస్తామో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో మ్యాగీ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో మ్యాగీ కుక్ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా, ఇంకా టేస్టీగా, ఇంకా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఎగ్ మ్యాగీ రెసిపీ అనేది షేర్ చేశాను. ఇలా వైట్ ఎగ్తో అనేది చేయడం ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తింటారు. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఓకేనండి, ఈ హెల్దీ రెసిపీ వైట్ ఎగ్ మ్యాగీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.